హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో మనం ఇప్పుడు మష్రూమ్ కర్రీని నేర్చుకుందాము. ఎలా క్లీన్ చేయాలి, ఏ విధంగా తయారు చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ మష్రూమ్ ప్యాకెట్ వచ్చేసి 200 గ్రాములండి. ఇది మాకు 45 రూపాయలకి అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఈ మష్రూమ్స్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాము. 3 ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరకాయలు, మసాలా, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మష్రూమ్స్ ప్యాకెట్ని జాగ్రత్తగా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇవి 13 వరకు ఉన్నాయి, 13 పీసుల వరకు వచ్చాయి. ఇవి ఒకటి తీసుకొని ఇప్పుడు క్లీన్ చేసుకుందాము. అలా పైన లేయర్ అంతా సన్నగా పైన తీసేసుకోవాలి. తీసుకున్నాక వాటర్లో వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అక్కడ ఉన్న మొత్తం పీసులన్నీ కూడా అలా పైన లేయర్ తీసేసి నీట్గా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకుంటేనే మనకి చూడటానికి నీట్గా కూడా ఉంటుంది. అలా పైన లేయర్ అంతా తీసేసి చివరిలో కొంచెం కట్ చేసుకొని మధ్యలోకి 2 ముక్కల్లా కట్ చేసుకోండి. కట్ చేసుకుని వాటర్లో వేసి క్లీన్ చేసుకోండి. ఇవి మనం బయట నుంచి తెచ్చుకున్నాక ఒక 3 డేస్ వరకు నిల్వ ఉంచుకోవచ్చండి. మేమైతే 4 డేస్ అవుతుంది. ఇది ఈరోజు అయితే కర్రీ చేస్తున్నాను. అలా నీట్గా లేయర్స్ అన్నీ తీసేసుకోవాలి. మధ్యలో బ్లాక్ కలర్లా కనిపిస్తుంది కదండి, అది కూడా క్లీన్ చేసేయాలి. శుభ్రంగా వాటర్లో వేసి క్లీన్ చేసేసుకొని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు నార్మల్ సైజులో ఉండే 2 ఉల్లిపాయలు తీసుకొని పైన తోలు తీసేసి శుభ్రంగా 4 ముక్కల్లా కట్ చేసేసుకొని వాటర్లో వేసి క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు టమాటా తీసుకొని 4 ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకోవాలి. తర్వాత 3 పచ్చిమిరకాయలు కూడా తీసుకొని వాటర్లో వేసి క్లీన్ చేసుకోవాలి. పచ్చిమిరకాయలు అయితే పొడవుగా కట్ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు, టమాటాలు వేసి ఒక 10 నిమిషాల వరకు మగ్గనిచ్చుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన ఉంచేసి చల్లార పెట్టుకొని ఒక మిక్సీ గిన్నె తీసుకొని పేస్ట్ లాగా పట్టుకోవాలండి. జస్ట్ అలా ఆన్ చేసి ఆఫ్ చేసేయండి, పేస్ట్ లాగా అయిపోతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ అలా ఆన్ చేసి ఆఫ్ చేసేయండి, మెత్తగా పేస్ట్ ఇలా అయిపోతుంది. 1 or 2 టైమ్స్ అలా చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరిగించి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఇందాక కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు వేసి ఒక 5 నిమిషాలు వేగనిచ్చుకోవాలి. వేగనిచ్చుకున్న తర్వాత ఇందాక మనం పేస్ట్ పట్టుకున్న ఉల్లిపాయలు, టమాటా పేస్ట్ని వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు వేపుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు వేపుకుంటే ఆ ఆయిల్ అనేది సపరేట్ అయిపోద్ది ఆ పేస్ట్లో నుంచి. అలా గట్టితో కదుపుకుంటూ తిప్పుకుంటూ వేపుకోవాలండి. 10 నిమిషాల పాటు వేపుకుంటే ఆయిల్ సపరేట్ అయిపోతుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్స్ తీసుకొని అందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. తర్వాత 4 కరివేపాకు రెమ్మలు వేసి వేపుకోండి. 2 టేబుల్ స్పూన్ కారం తీసుకొని
అందులో వేసి ఆ గ్రేవీలో వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు వేపుకోవాలి. తర్వాత పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. మనం ఇందులో శుభ్రంగా క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ని కూడా తీసుకొని అందులో వేసి బాగా మష్రూమ్స్కి ఆ మసాలా అంతా పట్టే విధంగా కలుపుకోండి. ఆ పేస్ట్ అంతా మసాలా అంతా ఆ మష్రూమ్స్కి పట్టే విధంగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి కవర్ చేసేయండి. తర్వాత మూత తీసి తగినంత సాల్ట్ని అయితే వేసుకొని ఆ సాల్ట్ అంతా మష్రూమ్స్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టి కవర్ చేసేయండి. తర్వాత మూత తీసి చూస్తే కొంచెం మష్రూమ్స్లో నుంచి గ్రేవీ వచ్చినట్టుగా అనిపించింది. తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. చివరిలో మసాలా అలా జల్లుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉండే మష్రూమ్స్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. వేడి అన్నంలో కానీ, చపాతీలో కానీ, బిర్యానీలో కానీ, రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం సంధ్యా వంటిల్లు సబ్స్క్రైబ్ చేసుకోండి.